ముందుగా దోశ పిండి రెడీ పెట్టుకోవాలి. చూడండి, మెత్తగా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పిండి కోసం 1 కప్పు మినప్పప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు రాగులు తీసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పెట్టేసుకొని మినప్పప్పు పిండిలో కలిపేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి కూడా ఈ పిండిలో కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలిపేసుకోవాలి. హీట్ ఎక్కాక ఈ విధంగా 2 గరిటెలు పిండి పెనం మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి, రాగి పిండి ఎంత బాగా కనిపిస్తుందో. దోశ పిండి పరిచిన తర్వాత కాస్త నూనె వేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత తిరగేసుకొని రెండో వైపును కూడా బాగా కాల్చుకొని నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటుంది.